దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 8వ తేదీ ఫిబ్రవరి మాసము 2026 సంవత్సరం ఒక అద్భుతమైన వాక్యంతో ఈరోజు మనము పూర్తిగా దేవుని యందు నమ్మకం ఉంచేవారిగా చేయబోతున్నాడు. ఈరోజు అటువంటి వాగ్దానము, యేసు అందరి ఆంతర్యమును ఎరిగినవాడు. యేసు అందరినీ ఎరిగినవాడు. ఏంటి? యేసు అందరినీ ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం, పూర్తి వచనము. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తనను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఇది వాక్యం. మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు, అంతరంగమును ఎరిగినవాడు. రైట్? ఒకసారి ఇంగ్లీష్లో ఎలా ఉంది? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జాన్ చాప్టర్ 2 verses 24. బట్ జీసస్ డిడ్ంట్ ట్రస్ట్ దెమ్. యేసు క్రీస్తు ప్రభుల వారు వారిని నమ్మలేదు. చూసారా? కాబట్టి బికాస్ హీ న్యూ ఆల్ అబౌట్ పీపుల్, ఆయన ఎవరు ఎటువంటి వారో ఆయన అందరి గురించి ఎరిగినవాడు. ఇది వాక్యము, లేఖనం. చాలా విషయాల్లో మనకేమవుతుందంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యం. రైట్? ఇఫ్ యూ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అంటే మనం ఎదుటోడిని నమ్మినంతసేపు ఏం చేస్తామంటే అన్నీ ఓపెన్గా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆ నమ్మకం పోయాక ఇంకా ఏదైనా కూడా జాగ్రత్తగా ఉంటాం. అది వాక్యం. అర్థం ఏంటంటే, జీవితంలో అన్నింటికంటే బహు కష్టమైనది ఏమైనా ఉంది అంటే నమ్మడం. చాలా మంది ఈరోజు వాళ్ళు మొండితనంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, వారు నమ్మారు, మోసపోయారు. కానీ ఎవరిని? మనుషులు. కనుక బైబిల్ మనందరికీ తెలుసు, మనుషుల్ని నమ్ముట కంటే రాజులను ఎలా నేర్చుకోవచ్చు? సో సింపుల్. అర్థం ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్స్, కాన్సెన్స్. సైన్స్ అంటే అర్థం ఏంటంటే, నీ బయట జరుగుతున్న ప్రతిదీ నువ్వు అవగాహన చేసుకోవడం. కాన్సైన్స్ అంటే అర్థం ఏంటంటే, నీ అంతరంగంలో జరుగుతున్న ప్రతిదీ కూడా గ్రహించగలరు. ఇప్పుడు సైన్స్ వలన ఏమిటి, కాన్సైన్స్ వలన ఏమిటి? రైట్? ఒక మాట అర్థం కావడానికి, ఇప్పుడు దేవుని నమ్మారు షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారి అంతరంగంలో పూర్తిగా దేవునికి స్థానం ఇచ్చారు. కానీ వారి బహిరంగముగా ఏం జరుగుతుంది? అరుపులు, కేకలు, తీర్పులు, శిక్షలు అగ్నిగుండంలో వేస్తారు. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో చుట్టూ ఏముంది? అగ్నిగుండం. ఫైన్. మరి అగ్ని ఎందుకు వారికి కాల్చలేదు అంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎప్పుడవుతాడు? వారు తమ ప్రాణము కంటే దేవుడు ఆ ప్రాణమును ఇచ్చాడని, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఏ రోజునైతే వారు పూర్తిగా తమని తాము దేవుని కోసం సమర్పించారో, యాకోబు, నేను పేరు పెట్టి పిలిచి విమోచించిన ఇశ్రాయేలు, నీవు జలములలో పడి వాటినప్పుడు జలములు నిన్ను ఏమీ ముంచలేవు, అగ్నిలో పడి నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చు. నేను ఆ మార్గం గుండా వెళ్ళాను. నాకు చెప్పబడింది, రక్తవర్ణపు వస్త్రములు నీవు ధరించి. ఎంత భయంకరమైన టార్చర్ అంటే, ఎంత భయంకరమైన మాటలు అంటే, చాలా మంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏమంటారంటే, ఆ మాటలకి తట్టుకోలేమండి. ఒకరోజు ఒక స్త్రీ వచ్చింది, గుండె పగిలి ఏడుస్తూ చెప్తుంది, నా భర్త చనిపోయాడు, 4 నెలలు అయింది, వెళ్ళలేని పరిస్థితి, నాకు అక్కమా లేదు. ఒక పక్కన దుఃఖము, నాతో చూశాడు, వీడియో కాల్ మాట్లాడాను, చచ్చిపోయాడు. కానీ చనిపోయిన దుఃఖం కంటే భర్త చనిపోయినా రాకుండా, అవి వేరే భాష ఉంటుంది కదా, ఆ మాటలకి ఇంకా దుఃఖం అయిపోయి కాలు చేయి పనిచేయక, చెయ్యలేక దుఃఖంతో ఉండి హాస్పిటల్కి వెళ్తూ తీసుకొచ్చినప్పుడు ఒక ప్రేమ కలిగిన మాట మాట్లాడినప్పుడు గుండె పగిలి ఏడుస్తూనే ఉంది, తట్టుకోలేక. తన భారమంతా బయటకు వచ్చినప్పుడు దేవునికి చేతులెత్తి ఆరాధించింది. నీకు తెలుసా, నువ్వు తట్టుకోలేనప్పుడు రోగము నీలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే నీ మనస్సును నువ్వు పట్టుకోగలుగుతావో, బయట నుంచి అనే మాటలు నేనేం చేయలేవు. కారణం ఏంటంటే, ఓడ నీటిలో నడవడానికి ఎందుకు చేస్తారో తెలుసా? చుట్టూ నీళ్ళు ఉంటాయి, కానీ ఓడ వెళ్ళాలి. మీకు తెలుసా? ఇదే నీటి పైన నువ్వు తేలుతూ వెళ్ళగలవు, నీకు ఈత వచ్చినప్పుడు. లేకపోతే ఇవే నీళ్లు
నిన్ను ముంచేస్తాయి, చంపేస్తాయి. నీకు ప్రాణం ఉన్నప్పుడు ఇవే నీళ్లు లోపలికి లాగుతాయి, ప్రాణం పోయాక ఇవే నీళ్లు పైకి తేలేస్తాయి. సృష్టి చాలా భయంకరమైంది కదా. మన జీవితంలో సేమ్ స్టోరీ కదా దానియేలు హృదయం నిండా దేవుడు ఉన్నాడు. బహిరంగంగా ఉన్నదాన్ని ఏమి చేయరాదు అని చూపించాలన్నాడు. సింహాల గోలో వేసి పాడేశారు, చుట్టూ సింహాలు ఉన్నాయి, కానీ దానియేలు ఉన్నాడు. దానియేలు దేవుడు గొప్ప దేవుడు అని, నిత్యము నీవు సేవించున్న దేవుడు గొప్ప దేవుడు అని. ఏడా ఈ రోజులో జరుగుతుంది, ఎవరండి చెప్పారు? నా జీవితంలో జరిగింది. నీ దేవుడు మార్పు చెందని దేవుడు, నేను నానేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అని చెప్తాడుగా. 1 సమూయేలు 16 మనందరికీ తెలుసు. నీవు అతని రూపమునైనను ఎత్తైనను లక్ష్య పెట్టకము. మనుష్యులు బహిరంగమును బాహ్య రూపమును లక్ష్య పెట్టారు, నేను హృదయాంతరంగా. ఇర్మియా 17:9 యెహోవా హృదయములను అంతరింద్రియములను ఆయన నీ ద మోటివ్ ఆఫ్ యువర్ హార్ట్. అబ్రహాం కోసం ఏం చెప్తాడు? ఆదికాండం 17 18 నుంచి నిత్యముగా నేను చేయబోనది అబ్రహాం దాచుతున్నా. అబ్రహాము నిత్యముగా గొప్ప జనమగును. కారణం, అయ్యో కీర్తన కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి, కరెక్టే కదా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండాలి. దేవుడు నిన్ను రూపించుకు మునిపే నీవు ఏ విధముగా మారుతావు నాకు ముందే చెప్పాడు. ఒకరోజు అన్నాడు, అయిపోయిందా ప్రయాణం అని? అయిపోయింది అన్నాను. అన్నాడు, తగ్గావా? తగ్గడం కాదు, నేల మట్టుకు సాగిలపడ్డాను. ఎందుకు తెలుసా? అప్పుడు దేవుడు అన్నాడు, ఇంతకాలం అంత ఓర్పుగా నీ దగ్గర ఎదురు చూశాను, నీకు ముందే చెప్పాను కదా. ఈ కాలంలో ఇప్పుడు నువ్వు నాతో నడుస్తావు. అవునండి, ఎదిరించినంతసేపు ఎదిరిస్తాం, పోరాడినంతసేపు పోరాడతాం. ఒకరోజు వస్తుంది చతికిల పడిపోతాం. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని. అర్థమేంటో తెలుసా? ఎవరన్నా నీటిలో పడ్డారనుకోండి, వెంటనే లాగితే వాడు భయానికి నేను లాగి చెప్పేస్తాడు. ఎప్పుడైతే వాడు కొట్టుకుని చేతులు ఎత్తేస్తాడో బలం తగ్గిపోద్ది, పుసుకుని లాగేచ్చు. నువ్వు నేను మన బలము, మన శక్తి, మన ధైర్యము మనము నమ్ముకుంటాం. చెప్పిన అర్థం కాదు వీళ్ళకి. ఏ రోజైతే నువ్వు ఆత్మ అభిమానం అని నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావు, ఏమైనా చేయగలను? నో, యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం. ఏ రోజునైతే నువ్వు దేవుని మీద ఆధారపడేవాడు అని దేవుడు ముందుగా తిరుగుతాడు. ఆయన నీ బిడల్ని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు అండి. ఆయన సర్వాధికారి అండి, సర్వయుగములలో దేవుడు అండి. కరుణకు ముందు కరుణకు తర్వాత, నీకు ముందు తర్వాత, నీకు వయసు అన్నీ తెలుసండి ఆయనకి. ఆయనకి తెలియదంటూ ఏది లేదు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి ఎరిగి ఉన్నవాడు ఏమంటున్నాడు? నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను, నేను మిమ్మును ఎరిగి ఉన్నాను. ఆయనకి మరుగైంది ఏదీ లేదండి. ఆయనకి కనబడకుండా రహస్యములా దాకగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? యోనా తర్షీషుకు పారిపోతాడని దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. మోషే అక్కడ ఐగుప్తిని చంపేసి మిద్యానికి పారిపోతాడని తెలీదా? తెలుసు. కానీ ఆ ప్రణాళిక 430 సంవత్సరములు ముందుగానే మోషేని పుట్టించి ద రైట్ టైం, అది రైట్ టైం కాదు, 40 80 అయ్యాక అక్కడ వాగ్దానం నెరవేరినప్పుడు అప్పుడు మోషేని దర్శించాడు. ఎందుకు? ఇప్పుడు మోషే దొరికాడు నిశ్చలముగా. 80 సంవత్సరాలకి మోషే దొరికాడు. సౌలా కొంతమంది అంటారు 58 సంవత్సరాలకి సౌలుని దేవుడు దర్శించాడు. ఈ రోజున దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అబ్రహాముని ఎరిగాడు. అబ్రహాము 75 సంవత్సరాలకి పిలువబడినప్పటికీ 100 వచ్చే వరకు 25 సంవత్సరాలు అబ్రహాములో, అనగా అబ్రహాముగా మారడానికి 25 సంవత్సరాలు పట్టిందే. దేవునికి నీ సామర్థ్యం తెలుసు, దేవునికి నీ నమ్మకం తెలుసు, దేవునికి నీ సమస్తము తెలుసు.
అయితే ఇక్కడ మన వాక్యం ఏంటంటే, ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు కనుక మనుష్యుల వశము ఆయన కాడు. ఇక్కడ ఇప్పటి నుంచి కాంటెంట్ 2వ అధ్యాయము మనము చూసినప్పుడు 13వ వచనంలో ఏమని ఉంది? యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ దేవాలయమును వారు ఏం చేశారు? మొత్తము వ్యాపార కుటీలుగా నా తండ్రి ఇల్లు కనుక నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును. అప్పుడు యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపుతావు అన్నప్పుడు యేసు ప్రభు చెప్తారు, ఈ దేవాలయమును పడగొట్టు. అంటే ఆయన తన దేహమును గురించి మాట్లాడుతున్నాడు, కానీ వారు ఆ దేవాలయము 46 సంవత్సరములు కట్టారు. నువ్వు కట్టుతున్న మందిరము కాదు, దేవుని దేహాన్ని, దేవుని నివాసాన్ని, సంఘము ఆయన శరీరము, ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడని జాగ్రత్త. నా జీవితంలో మొత్తం కూల్చేశాడు. ఏమని చెప్పమంటారు? చెప్పనా? మళ్ళా ఈ మధ్యకాలంలో ఇండియా వచ్చాను, అన్ని చోట్లకి వెళ్ళాము, చేయగలిగినంత చేశాను, వెనక్కి వచ్చాను. ఏమైందో తెలుసా? అందరూ పట్టుకుని బోరుని ఏడుస్తూ కేవలం 2 వారాలకే ఆ ప్రేమను తట్టుకోలేకపోయాను. కానీ నీకు తెలుసా, ఒకప్పుడు ఇలాగే జరిగింది, తర్వాత తెలిసింది వారంతా వదిలిపోయినప్పుడు, ఇప్పుడు మళ్ళా ఇలా చేసినప్పుడు మీరు చెప్పండి, నమ్మగలమా? ఒరే అబ్బాయి, ఇది నిజమంటావా? నిజంగా వీళ్ళు ఉంటారా? దెబ్బ మీద దెబ్బ ఆయన నీ నమ్మకాన్ని కొడతానే ఉంటాడు. నీవు నమ్మిన ప్రతిదీ తీస్తా ఉంటాడు. నువ్వు నమ్మాల్సింది ఈ లోక ప్రేమలని కాదు. అందుకనే ఈ లోకము దాని ఇచ్చలో గతించిపోను. ఏ రోజునైతే దేవునిపైనే, నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీపైనే ఆ పూనుకుని చేస్తున్న ప్రతి కార్యం. ఈ రోజునైతే ఎంత బాగా మంచి కదా. అటువంటి కృప, అటువంటి కనికరము, అటువంటి ప్రేమ మన జీవితాల్లో కంటే నీ హృదయంలో నీకు ఆలోచన పుట్టుక మునిపే ఆయన ఎరిగిన వాడని, ఆయన నీ ఆది అంతమై ఉన్నాడని, నీవు వృద్ధాప్యమందు ఏమిచ్చావు నాకు ఎప్పుడో చెప్పాడు. నీ బలము తగ్గాక కానీ నువ్వు నా మాట విను. పైకి ఏమైందంటే ఇంకోటి చెప్తాను. ఈ సంవత్సరం మేము పండుగ చేసాం, అందరూ అబ్బా ఘనంగా చేసామన్నారు. నీకు తెలుసా, అడుగడుగునా దేవుణ్ణి శోధించాను. ఏమయ్యా, ఎక్కడ స్థలం సిద్ధపరచు, ఎలా చేయమంటావు? 31 రాత్రి కావచ్చు, క్రిస్మస్ ఈవెంట్ కావచ్చు, ఎన్నో కార్యాలు కావచ్చు, క్రిస్మస్ పండుగ కావచ్చు. ఆయన ఒక్క క్రిస్మస్ ఈవెంట్కి మాత్రం స్థలం సిద్ధపరిచాడు. అక్కడ అందరూ వచ్చారు, ఘనంగా జరిగింది. అందరూ అన్నారు, అబ్బా దేవుడు మహిమ పొందాడు. లేదండి, దేవుడు మహిమ పొందలా. ఏం జరిగింది తెలుసా? విరిగి నలిగిన ఆత్మతోను గుండె పగిలి విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్య పెడుతూ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పిచ్చోడా, నీవు చేస్తున్న ఈ ఆడంబరములో నేను లేను. నీ హృదయంలో విరిగిపోయిన ఆరాధిస్తూ చేయగలిగినంత మట్టుకు చేస్తున్నావే. నీ హృదయంలో నేను మహిమ పొందుతున్నాను. నీ హృదయాన్ని నేను చూస్తాను. 31 రాత్రి ఎక్కడ చేయాలంటే అన్ని స్థలాలు తిరిగా ఆయనకి సత్రంలో వస్తాను. నా జీవితంలో ఉన్నాయండి. ఇవ్వబడిన దాన్ని నువ్వు చూస్తున్నావు, ఇక్కడే పెడుతున్నాను నీ కాపుదల్లో. అర్ధరాత్రి ఆయన ఏం మాట్లాడాల? 31 రాత్రి అన్ని కార్యాలు జరుగుతున్నాయి. పట్టజాలంత మంది మనుషులు వచ్చారు. కాంపిటీషన్ ఉంటుందిగా, విస్తారమైన జనాంగం వెళ్ళి ఉంటారు. నెవర్ ఎవర్ లుక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సరౌండింగ్ బై యూ. నీ చుట్టూ జరుగుతున్నది చూస్తే నువ్వు కుమిలిపోతావు, కృంగిపోతావు. వాళ్ళకేమైంది అంటూ ఉంటారు. అది నీ బయట జరుగుతుంది, నీ లోపల జరుగుతుంది. జాగ్రత్త సుమా. ఏ రోజునైతే పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును పట్టుకున్నవాడు శ్రేష్ఠుడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు పట్టుకోగలుగుతావో, ఎదుటోడు కాలం ఎగరేస్తూ ఉంటాడు, మాకు అన్నీ ఉన్నాయి, కాలం గర్వం తిరుగుతుంది. ఏ గొడ్డి పక్షులు ఆ గుడ్డికి వస్తాయి. ఆయన చెప్పాడు, నీ కాలగత నాశనం,
గుండె పగిలి ఏడుస్తూ పండుగలు చేసామని రిపోర్ట్ ఇచ్చి నా వల్ల కాదు అని చెప్పి ఇండియాకి వచ్చాను. ఇది జరిగింది. ఎందుకు తెలుసా? తట్టుకోలేమండి. వచ్చిన మరుక్షణం అలా వచ్చారు. మొత్తం కూర్చేలా నీ నమ్మకానికి కొద్దిగా గొప్ప మిగిలి ఉన్న ఆశలు కోల్పోయినాయి. సమస్తము చెట్లదేశం శూన్యమైంది. ఏమనుకుంటున్నావు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు ఆలోచింపరా. ఎడారులను నదులుగా, నా జీవితంలో జరిగినాయి. మాకు పాటలు ఇచ్చి ఎడారులను నదులుగా చేయవాడవు, నదులను రహదారులుగా మార్చి నీకే తెలియను నేను వెళ్ళు మార్గము. ఆలోచనైతే నువ్వు గ్రహించగలుగుతావు, గమనించుకోగలుగుతావు. శూన్యం అవ్వాలా? అది భూమి ఎలా మారింది? ఆకారం లేదు, చుట్టూ చీకటి, చుట్టూ జల. దేవుడు నూతన క్రియ చేస్తాడు. నీ జీవితాన్ని చేయగలడు. నేను వాక్యమే చెప్తున్నాను, వాక్యంలోనే జీవించాను. వాక్యమే నీకు ఊపిరి కావాలి. నా దేవుడు కాపాడో నీకు చేయగలడు. నువ్వు నమ్ము దేవుని, పూర్తిగా నమ్ము. అదేంటండి నాకు అప్పులు? నాకు నో. ఆయన ఇస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన సమస్తం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి ఎత్తుబడిన వాక్యము అనేక మందికి ఆశలు, అనేక మందికి దేవుడు, అనేక మంది రక్షణను అనుకుంటున్నారు. యేసు శ్రేష్టమైన నామములో పూర్తిగా నేను నమ్మడం కాదయా, ఆ నమ్మకమే నువ్వు. అది మేము గుర్తు ఎరిగిన వాళ్ళమే. మా ప్రాణమే నువ్వు, మా జీవమే నువ్వు, మా లోకమే నువ్వు. యేసు నామములో దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.